హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర అనమాట అండి ఇది. అక్కడైతే గ్యాస్ అయితే అయిపోయింది. వెళ్ళిన వెంటనే అప్పటికప్పుడు పొయ్యి అనేది పెట్టి మనకి 1 కేజీ చికెన్ అయితే తెచ్చారండి. ఆ చికెన్ అయితే వండడానికి పొయ్యి వెలిగించిన తర్వాత గిన్నె అయితే పెట్టారండి. ఆ గిన్నె అయితే మనం పెట్టేసి అందులో ఆయిల్ అనేది వేడెక్కుతుంది కదండి. ఈ లోపు అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకుని పక్కన అయితే పెట్టుకున్నామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నూరి అందులో కొంచెం అయితే వేసుకోవాలండి. అది బాగా ఫ్రై అవ్వాలండి. అది మనకి పచ్చి స్మెల్ అనేది పోవాలి. పోయిన తర్వాత అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేది వేసి బాగా ఫ్రై చేసేయాలండి. మనం ఉల్లిపాయలు అనేది అలా పొడుగ్గా అనేది చేరితే మనకు త్వరగా మగ్గుతాయండి. వండేది నేనైతే బ్రాయిలర్ అనమాట. అందుకే నేను వాటర్ కూడా వేయకూడదని సింపుల్గా కొంచెమే వేసి ఆయిల్ అనేది మనం తక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే అందులో ఆయిల్ అనేది తేలుతుంది కాబట్టి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఉల్లిపాయ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ అనేది వేసుకోవచ్చు. అలా వేసి అలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోతాయి. మనం ఉప్పు అనేది వేసిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా ఉల్లిపాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం కేజీ చికెన్ అయితే ఉన్నది అన్నాను కదండి, అది బాగా క్లీన్ చేసుకొని అందులో వేసుకోవాలి. చికెన్ మొత్తం అందులో వేసుకోవడమే. చికెన్ మొత్తం అందులో వేసుకుని ఒకసారి అలా తిప్పేసుకోవాలండి. అస్తమాలు తిప్పకూడదు. అస్తమాలు తిప్పితే చికెన్ అనేది ముక్కలు పీస్ అయిపోతుందండి. అందులోనే మనం నిమ్మకాయ అనేది పిండుకొని వేసుకుంటే ముక్క అనేది విడదండి. అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. కర్రీ వేసిన తర్వాత అలా మనం వేసిన చికెన్ అయితే మగ్గి అలా వాటర్ కింద వస్తుంది కదండి. ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయిన తర్వాత కారం అనేది వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది. అంతేనండి. మనం కారం అనేది ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే 2-3 స్పూన్లు అయితే సరిపోతాయండి. అంతేనండి. కారం కూడా వేసి చికెన్ అనేది అలా బాగా తిప్పుకుంటే కారం అనేది చికెన్ బాగా పడుతుందండి. చికెన్ చికెన్లో కారం అనేది వేస్తే ముందే అడుగట్టేస్తుంది. అలా మొత్తం అంతా మగ్గి వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత కారం అనేది వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుందండి. మళ్ళీ నిమ్మకాయ అయితే పిండానండి, మళ్ళీ విడిపోతుందేమో అని. అంతేనండి. అది మొత్తం అంతా మగ్గిపోవాలి. మనం వాటర్ వేయకుండానే చూసారు ఎంత వాటర్ అయితే వచ్చేస్తుందో. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. లాస్ట్లో మనం ఇంట్లోనే నూరుకున్న ధనియాలు అదే దాల్చిన చెక్క అవి మెత్తగా ముద్దుకుండా నూరేసి అందులో వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుందండి. లాస్ట్లో ఫైనల్గా ఇంకా కొత్తిమీర అయితే వేసుకుంటే బాగుంటుంది. చూసారు ఎంత బాగుందో. గుమ్మలాడే పొయ్యి మీద చికెన్ కర్రీ అండి. నాటుకోడి అయితే కాదు, బాయిలర్ ఇది.